హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మీకు ఫోటోలో పిక్ చూపిస్తున్నాను కదండి, దాని ప్రకారం మనం కటింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. అది బోట్ నెక్ అండి. ఎడ్జిల కోసం మనం లైనింగ్ని ఒక మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలండి. ఎడ్జిలు తీసేస్తున్నాను. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుస్తున్నానండి. మెజర్మెంట్ బ్లౌజ్ 14 ఇంచెస్ ఉందండి. మనం ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 14కి 15 పెట్టుకుని మార్కింగ్ అనేది పెడుతున్నానండి. తర్వాత నెక్ విత్ కోసం 3.5 పెడుతున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుందండి. కొంచెం లావుగా ఉంటే మాత్రం సరిపోదు, లేకపోతే 3.5 ఎవరికైనా సరిపోతుంది బోట్ నెక్కి. తర్వాత 7 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది పెట్టాను. తర్వాత 1 ఇంచ్ దగ్గర రౌండ్ తిప్పేశానండి ఆర్మ్ హోల్కి. తర్వాత 3.5 నెక్ విత్ పెట్టాను. దాన్ని బాక్స్లో డ్రా చేసుకుని దాన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్కి రౌండ్ తిరిగేలాగా డ్రాయింగ్ అనేది వేసానండి. తర్వాత నెక్ విత్ కొలుస్తున్నానండి. బ్యాక్ 4.5 ఉంది. హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని 5 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత 2.5కి నెక్ విత్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ ఈ 2.5లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. కాకపోతే కస్టమర్ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఎక్కువ పెట్టమన్నారు. సో నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పైన వదిలేసుకుని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచు బ్రాడ్ అనేది పెట్టానండి, ఎందుకంటే కస్టమర్ పెట్టమన్నారు కాబట్టి. ఇలా డ్రా చేసుకున్నాక మనం ఇక్కడ రౌండ్ తిప్పుకోవాలనుకున్న తిప్పుకోవచ్చండి నెక్ విత్ కింద. లేదు అంటే స్క్వేర్గా పెట్టేసుకోవచ్చు, స్క్వేర్గా పెట్టవచ్చు. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని బ్యాక్ నడుము ఎంత ఉందన్నది కొలుస్తున్నానండి. 18 ఇంచెస్ ఉందండి. 18 ఇంచెస్కి 1 ఇంచ్ ఏమో కొంచెం బ్యాక్ డాట్స్ కోసం కలుపుతున్నానండి. తర్వాత 1 ఇంచ్ వాళ్ళు ఖర్చు అనేది పెంచమన్నారు. సో 1 ఇంచ్ ఖర్చు కలిపితే 20 వచ్చింది కదండి. 20కి మనం డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాం కాబట్టి 10 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ అనేది డ్రాయింగ్ వేసానండి. 10 ఇంచెస్కి పెట్టేసి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం వేసాను. తర్వాత 2 ఇంచ్ వదిలేసుకున్నాక దాన్ని టేపు ఇలా స్ట్రైట్గా పెట్టుకుని డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అక్కడ బ్యాక్ డాట్ అనేది డ్రాయింగ్ వేసానండి. బ్యాక్ డాట్ రావడానికి అక్కడ ఈ బ్యాక్ డాట్ ఏంటంటే 4 ఇంచెస్ దాకా ఉండాలండి, లేకపోతే భుజాలు జారిపోతాయండి. 4 ఇంచెస్ దాకా మనం బ్యాక్ డాట్ విత్ అనేది పెట్టుకోవాలి. ఒకసారి ఆర్మ్ హోల్ కూడా నేను కొలుస్తున్నానండి. మెజర్మెంట్ బాక్స్తో బ్యాక్ పార్ట్ పట్టుకుని ఆర్మ్ హోల్ అనేది చెక్ చేస్తున్నాను. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు సరిపోయిందో లేదో చూసుకోవాలి. బ్యాక్ డాట్ దగ్గరికి వచ్చేటప్పుడు సరిపోయింది కదండి. 2 ఇంచెస్ ఖర్చుకుంది, ఎగ్జాక్ట్ వచ్చేసిందండి. దీని ప్రకారం మనం కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో దాని ప్రకారం నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. తర్వాత నెక్ కూడా తీసేస్తున్నానండి డ్రాయింగ్, ఎందుకంటే దీనికి పైపింగ్ వేస్తాం కదా. ఒక హాఫ్ ఇంచ్ నేను బ్రాడ్ అనేది పెట్టానండి, ఎందుకంటే కస్టమరు ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ పెట్టమన్నారు. ఆర్మ్ హోల్ దగ్గర తర్వాత కింద డాట్స్ దగ్గర టక్స్ అనేది పెట్టుకున్నానండి. తర్వాత హ్యాండ్ లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ తీసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని కింద ఎడ్జుల కోసం ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకోవాలండి. హ్యాండ్స్ ఎంత ఉన్నాయన్నది షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలండి. 9 ఉంది. 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 10 ఇంచెస్ అనేది పెడుతున్నానండి, ఎందుకంటే పైపింగ్ వేసేస్తాం కాబట్టి. ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు పైన ఒక హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్ ఖర్చు అనేది తీసానండి. తర్వాత 3.5 వచ్చేసి చంక డౌన్కి అనేది పెట్టానండి. తర్వాత హ్యాండ్ టైట్ చెక్ చేస్తున్నాను. హ్యాండ్ టైట్ చూసుకుని 6.5 వచ్చిందండి. హ్యాండ్ టైట్ 6.5కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని
తర్వాత 2 ఇంచెస్ ఏమో ఖర్చు పెడుతున్నానండి. తర్వాత మనం 3.5కి చంక డౌన్కి ఒక మార్కింగ్ వేసాం కదండి, అక్కడ లైన్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. కింద 6.5 వచ్చింది కదండి, అక్కడ చంక కొలతకి ఏంటంటే ఒక 1 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేసుకుని లూజ్ యాడ్ చేసుకుని 7.5కి మనం మార్కింగ్ అనేది పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకున్నానండి. 1 ఇంచ్ నేను పైన ఒక 1 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా గీసుకున్నాక 1.5 దగ్గర తర్వాత డౌన్ అనేది చేశానండి. మీరు ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే దాంతో కూడా డ్రా చేయొచ్చు. ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ టక్స్ పెడుతున్నానండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్ పెడుతున్నాను. తర్వాత ఈ రెండిట్లకి మధ్యన ఒక మార్కింగ్ అనేది పెట్టానండి. దాని ప్రకారం ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకుని మనం డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసుకుని ఎడ్జ్లు మన వైపు వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. బ్లౌజ్ బోట్ నెక్కే కానీ ఫ్రంట్ మాత్రం నార్మల్ కటింగ్ అండి. ఫ్రంట్ వాళ్ళు బోట్ నెక్ వద్దన్నారు, స్టార్ నెక్ అనేది పెట్టమన్నారండి. బ్యాక్ పార్ట్ ప్రకారం మనం మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ప్రిన్సెస్ కట్ షేప్ ఎంతవరకు ఉందో మెజర్మెంట్ టేప్తో కొలిచానండి. 3.5 ఉంది. 3.5కి ఒక మార్కింగ్ అనేది వేశాను. తర్వాత 2 ఇంచెస్కి డాట్కి పెట్టానండి. తర్వాత 5 ఇంచెస్ పైకి పెట్టానండి, ఎందుకంటే ఇది చెస్ట్ పాయింట్కి వచ్చేసి అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకుని ఇక్కడ ఇటు సైడ్ మనం డాట్కి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అక్కడ కూడా పైన 2 ఇంచెస్కి అనేది స్ట్రైట్గా పెట్టుకుని తర్వాత వీడియోలో చూపుతున్నట్టు ఇలా కరువు అనేది తిప్పుకోవాలండి. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ 1 ఇంచ్ అనేది చంక వైపు ఖర్చు అనేది పెంచుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, నెక్ విత్ 2.5 అనేది నెక్ విత్కి మార్కింగ్ వేస్తున్నానండి. తర్వాత 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెడుతున్నానండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ నార్మల్ కటింగ్ అండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది అన్నది కొలుస్తున్నానండి. ఇలా పెట్టుకున్నాక ఫ్రంట్ నెక్కి మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి. దీన్ని బేస్ చేసుకుని మనం స్టార్ నెక్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలండి. ఇలా స్క్వేర్లా డ్రాయింగ్ అనేది వేసేసుకుని తర్వాత ఇటు సైడ్ ఏమో 7 ఇంచెస్కి చంక్ డౌన్ అనేది తీసి రౌండ్ అనేది తీసేసానండి. 1 ఇంచ్ దగ్గర లోపలికి వస్తుందండి, ఎందుకంటే బోట్ నెక్ ఏమో డౌన్కి ఉంటుందండి, ఫ్రంట్ నెక్ ఏమో షేప్ కాబట్టి కొంచెం ముందుకే వస్తుంది. తర్వాత 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి నెక్ దగ్గర, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళాలి. అలా అయితేనే స్టార్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వస్తే స్టార్ నెక్ చాలా నీట్గా వస్తుందండి, లేకపోతే 3 పాయింట్ నెక్లా వచ్చేస్తుంది, అంత బాగోదండి. తర్వాత చంక డౌన్ తిరిగి కాడ ప్రిన్సెస్ కట్కి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. దీని ప్రకారం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలండి. దీని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి. మనం డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఫ్రంట్ కంపల్సరీ 1 ఇంచ్ లోపలికే వస్తుందండి, ఎందుకంటే ఫ్రంట్ నార్మల్ కటింగ్ అండి, బోట్ నెక్ అదేమీ కాదు. ఇక్కడే చంకమంక కొలత మాత్రం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. 7 ఇంచెస్కి డౌన్ పెట్టానండి నేను, అలా అయితేనే మనకు హుగ్గులు రాకుండా ఉంటుందండి బ్లౌజు. మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కూడా మనం కావాలంటే ఇలా స్ట్రైట్గా ఉంచేసుకోవచ్చు, లేకపోతే 1.5 కొంచెం డౌన్ అనేది తీయొచ్చండి. మెజర్మెంట్ బ్లౌజ్లో తీసే ఉంది, అందుకు నేను 1.5 అనేది
డౌన్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఉక్సులు పట్టి ఎక్కువ వస్తే చాలామందికి ఇష్టం ఉండదండి. అందుకనేసి మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా తగ్గించే ఉంది. సో నేను ఇక్కడ కూడా ఇలా క్రాస్ అనేది తీసేసానండి. ఇలా తీసేయడం వల్ల ఏంటంటే ఉక్సులు పట్టి పెద్దగా రాదండి, మనకి చెస్ట్ దగ్గర కరువు షేప్లా వస్తుంది. తర్వాత ఒరిజినల్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసేసుకోవాలండి. పెద్ద అంచు ఉన్నది ఏంటంటే మనం హ్యాండ్స్కి తీస్తున్నాను. హ్యాండ్కి తీసేసానండి. తర్వాత ఉన్న క్లాత్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేసుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కటింగ్ ఉన్న సైడ్ ఏమో ఫ్రంట్ ఓపెన్ వేస్తున్నానండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సరిపోతే దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేయాలండి. సరిపోయింది కదండి, పీసు సారీలో పీస్ కాబట్టి ఎక్కువే వస్తుందండి. దీని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.